నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నేను మీ రామ్చంద్. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆధ్వర్యంలో కర్నూలు నగరం గతంలో ఏనాడు లేని విధంగా అభివృద్ధి చెందుతోందని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం నాయకులు బీసన్న రాజు యాదవ్ తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని వారు తెలిపారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం నాయకులు బీసన్న రాజు యాదవ్ తదితరులు మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్ల కోసం పోరాడిన బీపీ మండల్ ఆశయ సాధనకు కృషి చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతోందని అన్నారు. అలాగే కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం కూడా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆధ్వర్యంలో వేగంగా అభివృద్ధి చెందుతోందని వివరించారు. కర్నూలు నగరంలోని బళ్ళారి చౌరస్తా వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను కర్నూలు నగరంలోకి ఏపీ ఎస్పీ బెటాలియన్ రహదారి గుండా వచ్చేలా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చర్యలు తీసుకున్నారని అన్నారు. అలాగే నగరంలోని కర్నూలు మెడికల్ కళాశాల వద్ద రహదారి ప్రమాదాలకు కారణమవుతున్న నేపథ్యంలో అక్కడి షాపులను కూడా ఎలాంటి విభేదాలకు అవకాశం లేకుండా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తొలగించేలా చేశారని తెలియజేశారు. దీంతో పాటు కర్నూలు నగరంలో పేరొందిన గడియారం ఆసుపత్రిని కూడా ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. కర్నూలు నగరంలో వీటితో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ముందుకు తీసుకువెళ్తున్నారని తెలియజేశారు. భారతదేశ ప్రజలందరికీ మరి భారతదేశంలో ఉన్న బీసీలందరికీ ఈరోజు బీబీ మండల్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన బీసీల కోసం మొట్టమొదటిగా రిజర్వేషన్లు ఉండాలని పోరాడిన వ్యక్తి. ఆ వ్యక్తి ఏదైతే ఆశయ సాధన కోసం ప్రపంచంలోనే భారతదేశంలోనే ఉమ్మడి రాష్ట్రంలో అది ఆయన ఆశయ సాధన కోసం పోరాడిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిగా బీసీలకు రిజర్వేషన్ స్థానిక ఎలక్షన్లు తీసుకొచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇంకా 34% చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి పిచ్చి దుగ్గులకు వచ్చిన తర్వాత 10%ని పెంచాల్సింది పోయి 10% రిజర్వేషన్ ని తగ్గించారు. మళ్ళీ మొన్న ఈ ఏదైతే పాత 34% ఏదైతే ఉందో బీసీలకి 34% కేటాయిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత నారా లోకేష్ గారు, కొల్లు రవీంద్రన్న గారు, మా టీజీ భరత్ సార్ గారు అందరూ ఒక సమీక్షగా ఏర్పడి మొన్న బిల్ పాస్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మన కర్నూలులో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీ వినియంత డెవలప్మెంట్ జరుగుతుందో పక్క భారతదేశమే కర్నూలు ఎక్కడా అని సెర్చ్ చేసే విధంగా డ్రోన్ హబ్ అంటే భారతదేశం మొత్తం ప్రపంచంగానే ఏదైనా ఒక సెర్చ్ చేసిందంటే కర్నూలు అని పడే విధంగా మన సార్ ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే పరిశ్రమల కారిడార్ తీసుకురావడం జరిగింది. తర్వాత ఏదైతే ప్రజలు ఆకాంక్షిస్తున్నారో, ఏదైతే ప్రజలకు అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను గుర్తించి ముందుకు తీసుకెళ్లే విధంగా టీజీ భరత్ సార్ గారు ముందుకు తీసుకెళ్తున్నారు. కావున టీజీ భరత్ సార్ గారికి మా రిక్వెస్ట్ ఏమంటే కర్నూలులో అతి తొందరలోనే పర్మనెంట్ బెంచ్ ఏర్పాటు చేయాలని చాలా మంది లాయర్లు ప్రజలు కోరుకుంటున్నారు. అది అతి తొందరలో తీర్చాలని మనవి చేసుకుంటూ, గౌరవ మంత్రి వర్యులు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీలకు గతంలో వైసీపీ గవర్నమెంట్లో పోగొట్టుకున్న బీసీ రిజర్వేషన్ 34% తిరిగి తెప్పించడం అంటే చాలా హర్షించదగ్గ విషయము. తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ. అలాంటిది కూటమి ప్రభుత్వం అలాగే నిలబెట్టుకుంటూ వస్తుంది. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా కూటమి గవర్నమెంట్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి ముందుగా ఉంటాము. నేను బీసీ సంఘ నాయకుడిగా కర్నూలు బీసీసీఎల్ నగర అధ్యక్షుడిని. నా తరపున నేను తెలియజేయడం ఏమిటంటే, రాష్ట్ర అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు, కర్నూలు నగర అభివృద్ధి అంటే నా టీజీ భరత్ గారు. ఏదేమైనా సరే ఈరోజు కర్నూలు నగరం కూడా అభివృద్ధి పథంలో చూసుకుంటూ వెళ్తే దాదాపుగా ఇక్కడ పక్కన ఉన్న బీసీ భవనం కూడా అతి త్వరలో నిర్మాణం చేపడుతుంది. అతను స్వయం నిధులతో దాదాపు 1.5 కోటి పైగా నిధులు కేటాయిస్తూ మా బీసీ భవనం ఏర్పాటైతేనేమి ఇతర కులాల ఏర్పాటైతేనేమి చేస్తున్నారు. అదేవిధంగా బళ్ళారి చౌరస్తాలో కూడా రోడ్డు నిర్మాణం వెడల్పు కోసమని నిన్న రీసెంట్గా తన బర్త్డే రోజు కూడా రోడ్ కటింగ్లో అక్కడ రోడ్డును ఏర్పాటు చేశాడు. అలాగే లక్ష్మీనివాస్ దగ్గర కూడా మసీదుని జరిపించి కర్నూలు ట్రాఫిక్ అంతరాయం లేకుండా చాలా అత్యాధునికంగా రోడ్డు వెడల్పు చేస్తూ ఈరోజు అక్కడ ట్రాఫిక్కి ఎటువంటి ఇబ్బందులు లేకపోతే అక్కడ ఎన్నో యాక్సిడెంట్లు జరిగేవి. అదేవిధంగా కొన్ని ఏళ్ల పాటు మనమే పుట్టుకున్నది ముందు ఉండే కర్నూలులోని పాత బస్తీలోని గడియారం ఆసుపత్రి, ఆ ఆసుపత్రిని కూడా ఎంతో బాగా తీర్చిదిద్ది దాన్ని కూడా దాదాపు మళ్ళీ దాని ప్రాణం పోసి దాదాపు అది ఒక 500 ఏళ్ళు బతికేలా తయారు చేశాడు హాస్పిటల్ని. ఇలాగే కర్నూలు నగరంలో అనేక అభివృద్ధి పనులు చేస్తున్నాడు. ఫ్యాక్టరీలు కూడా రకరకాల సంస్థలు కూడా వస్తున్నాయి. మన జగనాంగట్టుపై కూడా అనేక సమస్యలు కూడా రాబోతున్నాయి. విశ్వమాత మదర్ తెరిసా జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ అన్నారు.
ఈ మేరకు మదర్ తెరీసా జయంతి సందర్భంగా నగరంలోని ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. విశ్వమాత మదర్ తెరీసా జయంతి వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని మదర్ తెరీసా సర్కిల్లో ఉన్న మదర్ తెరీసా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్, జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు గుడిపల్లి సురేందర్, డాన్స్ మాస్టర్ రామకృష్ణ, న్యాయవాది బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వమాత మదర్ తెరీసా జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని తెలిపారు. ఎక్కడో విదేశాల్లో పుట్టి పెరిగిన మదర్ తెరీసా మన దేశానికి వచ్చి పేద ప్రజలకు ఎంతో సేవలు అందించారని తెలియజేశారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ఈ తరం యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ఈరోజు మదర్ తెరీసా 116వ బర్త్డే యానివర్సరీ ఉంది. ఈరోజు ఆమె 1910 ఆగస్టు 26 ఈరోజే పుట్టింది. ఆమె 97లో సెప్టెంబర్ 1997లో ఆమె చనిపోవడం జరిగింది. మన ఆమెకు భారత ప్రభుత్వం వారు భారతరత్న బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. ఆమె చేసిన సేవలు వాళ్ళకు మరవలేనిది. ఆమె పుట్టిండే వచ్చి మొసపోటేమియా అంటే ఒటోమన్ ఎంపైర్ కింద వస్తుంది. అలా పుట్టి ఆమె మదర్ తెరీసా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనేది ఒక బిరుదిచ్చి వెస్ట్ బెంగాల్లో ఆమె చేసిన సేవలు ఎవరు మరవలేనిది. ఆమె డ్రోన్ అంటే కింద అనువారిన వర్గాల కోసము ఎంతో కృషి చేసి వాళ్ళ కోసము వాళ్ళ మెడికల్ అన్ని చూసి చేయడం జరిగింది. ఆమె 116వ బర్త్డే యానివర్సరీ మనము జరుపుకుంటున్నాము. ఇదంతా ఆనందదాయకం. ఆమె స్ఫూర్తి తీసుకొని మన ప్రతి ఒక్కరూ మనమందరం కూడా ఆమె స్ఫూర్తి తీసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాం. 116వ యూనివర్సల్ మదర్ తెరీసా బర్త్డే జరుపుకుంటున్నందుకు మాకెంతో సంతోషంగా ఉంది. మా మధ్యన మన కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ గారు, అలాగే మన ఫేమస్ డాన్సర్ రామకృష్ణ గారు, మిగతా మా లీగల్ అడ్వైజర్ ఒలింపిక్ అసోసియేషన్ బాలాజీ గారు, మన ఫ్రెండ్స్ స్నేహితులు అందరూ వచ్చినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ విగ్రహం ఇక్కడ పెద్ద విగ్రహం ఏర్పాటు చేయడానికి కారణం టీజీ వెంకటేష్ గారు. ఆనాడు టీజీ వెంకటేష్ గారు చూసినప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత చిన్న విగ్రహం ఉండేది. వెంటనే ఒక నెలకల్లా అతిలి నుంచి ఒక స్కల్ప్చర్ను తీసుకొచ్చి వెంటనే ఇది ఆర్డర్ ఇచ్చి చేపించినందుకు ఆయనకు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం టీజీ వెంకటేష్ గారు చేస్తారు. మేము కూడా గత 28 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం చేస్తాము. కానీ నేను లేని ఊర్లో ఒక్కొక్కసారి రామకృష్ణ ఉంటాడు. రామకృష్ణ 100% మిస్ కానియ్యాడు. కాబట్టి రామకృష్ణ గారికి ప్లస్ చాలా మంది నేను చెల్లజేయమన్నా కానీ సర్వీస్ టు మ్యాన్ ఈ సర్వీస్ టు గాడ్ అంటారు. దేవునికి మీరు మనం పోయి ఎన్నో వేల కిలోమీటర్లు పోయి మొక్కు చేసే కన్నా పిరిగడుబుల్ అన్నం లేనివానికి అన్నం పెడితే చాలు అనేది ముఖ్య నానుడు. అందుకే ఈ మదర్ తెరీసా గారు కూడా కొన్ని లక్షల మంది ప్రాణాలని పేద డెస్టిట్యూట్స్ని ఆమె ఒళ్ళో పెట్టుకొని మహమ్మద్ ప్రవక్త బోధనలు ప్రతి ఒక్కరికి ఆచరణీయమని ముస్లిం మత పెద్దలు తెలిపారు. ఈ మేరకు నగరంలో మిలాదున్ నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలో మిలాద్ నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని రాజ్ విహార్ సెంటర్ వద్ద ఉన్న దర్గా వద్ద ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని మిలాద్ నబీ వేడుకలుగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. మహమ్మద్ ప్రవక్త బోధనలు ప్రతి ఒక్కరికి ఆచరణీయమని వాటిని అనుసరించాలని సూచించారు. ఈ సందర్భంగా మిలాద్ నబీ విశిష్టతను వారు తెలియజేశారు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. జూద గృహాలు నడిపేటటువంటి వాళ్ళు జూదాన్ని ఎప్పుడైతే ఇస్లాం హరాం అన్నదో జూదానికి దూరంగా ప్రజలు వెళ్ళిపోయారు. జూద గృహాలు నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అడుక్కు తినే పరిస్థితి వచ్చింది. వడ్డీ వ్యాపారం, ఈ వడ్డీకి 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు, వీలైతే 50 రూపాయల వడ్డీ తీసుకొని వ్యాపారం చేసేటటువంటి వాళ్ళ వ్యాపార కార్యకలాపాలు బంద్ అయిపోయాయి. వ్యభిచార కొంపలు బంద్ అయిపోయాయి. చూడండి, అంటే ఆ సమాజంలో ఎవరైతే నీచులు, నికృష్టులు, దుర్మార్గులు ఉన్నారో వీళ్ళందరి యొక్క వ్యాపార కార్యకలాపాలన్నీ కూడా పూర్తిగా సమసిపోయాయి. ఆర్థిక మూలాలు దెబ్బతిన్నాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎందుకు వాళ్ళకి ప్రవక్త మీద కోపం లేదు. వాళ్ళు ఎప్పుడు ప్రవక్తని ఏమీ అనలేదు. ప్రవక్తని అమీన్ అనేవారు, ప్రవక్తను సాదిక్ అనేవారు, ప్రవక్త సత్యసంధుడు అనేవారు, నిజాయితీ గలవాడు అనేవారు, నిబద్ధత గలవాడు అనేవారు, తప్పు మాట్లాడడు అనేవారు. కానీ వాళ్ళకున్న వైరం వల్ల ఎక్కడ
ఏదైతే సిద్ధాంతాన్ని ప్రవక్త బోధిస్తున్నారో ఆ బోధన మీదనే వాళ్ళకు వైరం. కాబట్టి వాళ్ళు ప్రవక్త గురించి చెడుగా మాట్లాడేవారు. స్నేహితులారా, మిత్రులారా, విశ్వాసులారా, కాబట్టి ప్రవక్తని ప్రేమించడం అంటే ప్రవక్తని ద్వేషించేటటువంటి వాళ్ళు కూడా ప్రవక్త యొక్క క్యారెక్టర్ మీద, ప్రవక్త యొక్క క్యారెక్టర్ యొక్క గొప్పతనం మీద వాళ్ళు ఎప్పుడూ వేలెత్తి చూపించలేదు. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో ఎంతో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించాలని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఈ మేరకు నగరంలోని తన క్లినిక్ లో మిలాదున్ నబీ సందర్భంగా పేద ముస్లిం మహిళలకు చీరలను పంపిణీ చేశారు. కర్నూలు నగరం గాయత్రి ఎస్టేట్లోని జై గురుదత్త పాలిక్లినిక్లో మిలాదున్నబీ పర్వదినం సందర్భంగా పేద ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ చేశారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని మిలాద్ ఉనబీగా జరుపుకుంటారని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. భారతదేశంలో భిన్న మతాలు, కులాలు, సంస్కృతులు ఉన్నాయని, అందువల్ల అందరూ ఐక్యంగా ఉండి వారి పండుగలను కలిసిమెలిసి జరుపుకోవాలని అన్నారు. పేదలకు పండుగ సందర్భంగా తన వంతు సహాయం చేశానన్నారు. మిలాద్ నబీ పండుగ విశిష్టతను డాక్టర్ శంకర్ శర్మ ఈ సందర్భంగా వివరించారు. ఖురాన్ను అనుసరించి జీవన విధానాన్ని అవలంబించాలని మహమ్మద్ ప్రవక్త సూచించారని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. మానవాళికి మంచి జరగాలని మహమ్మద్ ప్రవక్త కోరారన్నారు. మిలాద్ నబీ సందర్భంగా ముస్లింలకు డాక్టర్ శంకర్ శర్మ శుభాకాంక్షలు తెలిపారు. రేపు ఇస్లాంలోని పవిత్రమైన పండగ మిలాడ్ నబీ పురస్కరించుకొని ఉడతా భక్తిగా స్థానిక గాయత్రి ఎస్టేట్లోని గురుదత్త పాలిక్లినిక్, మా సొంత క్లినిక్లో పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ముస్లిమ్స్, నిరుపేద ముస్లిమ్స్కు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది ముఖ్యంగా నేను కోరుకునేది ఏమంటే, మన దేశంలో భిన్న జాతులు, భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న తెగలు, భిన్న భాషలు ఉండే దేశం మన భారతదేశము. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా విపరీతమైన ధోరణులు సంభవించి ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా కమ్యూనల్ హార్మనీని కాపాడుకునే విధంగా హిందువులు, ముస్లింలు ఐక్యతతో ఉండాలని కోరుకుంటూ, ఆ కోరిక నెరవేరాలనే ఉద్దేశంతో, ముఖ్యంగా నిరుపేదలు కూడా వాళ్ళు సంతోషపడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇలాంటి పండుగలు మరెన్నో వాళ్ళు జాగ్రత్తగా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మిలాడ్ నబీ అనేది ముఖ్యంగా ప్రాఫెట్ మహమ్మద్ గారి బర్త్డే సందర్భంగా బోత్ షియా అండ్ సున్నీ ముస్లిమ్స్ జరుపుకుంటారు ఈ పండుగను. ఆల్ ఓవర్ ద వరల్డ్ చాలా ముస్లిం కంట్రీస్లో చాలా శ్రద్ధాభక్తులతో ఈ పండుగ నిర్వహిస్తారు. కొన్ని చోట్ల ప్రొసెషన్స్, ప్రార్థనలు, పాటలు, ఎన్నో ర్యాలీలు ఇలాంటివి కూడా తీస్తారు. ముఖ్యంగా మలేషియా, ఇండోనేషియా అలాంటి దేశాల్లో కూడా. మన దేశంలో కూడా ముస్లిం జనాభా చాలా ఎక్కువ ఉంది. వాళ్ళు కూడా శ్రద్ధాభక్తులతో ఈ పండుగ జరుపుకొని హిందువులతో కలిసిమెలిసి ఉండాలని నేను మరీ కోరుకుంటున్నాను. ప్రాఫెట్ మహమ్మద్ గారు ఏం చెప్పారంటే, ముఖ్యంగా ఇది ఒక ఖురాన్ పఠనం చేయండి. ఖురాన్లో ఎక్కడ ఖురాన్ మతాల ప్రస్తావన, తేడాలు అనేవి ఏం లేవు. మానవులంతా దైవంతో బిడ్డలే అని చెప్పారు. అందరూ కలిసిమెలిసి ఉండాలి, ఒకరితో గౌరవించుకోవాలి, ఒకరితో ఒకరు ఒక తల్లి పిల్లల్లాగా మెలుగుతూ సహాయ సహకారాలు అందించుకుంటూ ఈ మానవ జాతిని సుఖ సంతోషాలతో వెలుగులు నింపాలని ఆయన కోరుకున్నాడు మహమ్మద్ ప్రవక్త గారు. ఆ ఖురాన్ చదివి చెప్పేవాడు ఆయన. అటువంటి గొప్ప వ్యక్తి బర్త్డే రేపు టుమారో. మిలాడ్ నబీ కర్నూలు ప్రజలందరూ జాగ్రత్తగా జరుపుకోవాలని నేను కోరుకుంటూ, దేశ సైనికులకు మద్దతుగా తాను కన్యాకుమారి నుంచి కార్గిల్ వార్ మెమోరియల్ వరకు నిర్వహించిన మోటార్ బైక్ రైడ్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిందని నగరానికి చెందిన శ్రీకర్ తెలిపారు. దేశ రక్షణకు సైన్యం చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన వెల్లడించారు. దేశ రక్షణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న జవాన్లకు మద్దతుగా నగరానికి చెందిన శ్రీకర్ అనే యువకుడు కన్యాకుమారి నుంచి కార్గిల్ వార్ మెమోరియల్ వరకు మోటార్ బైక్ రైడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యువకుడు శ్రీకర్ మాట్లాడుతూ, తనకు చిన్నతనం నుంచి ఆర్మీ జవాన్లు అంటే ఎంతో అభిమానమని చెప్పారు. తాను కూడా సైన్యంలో చేరాలని చిన్నతనం నుంచి కలలు కన్నానని, అయితే అనివార్య కారణాల వల్ల చేరలేకపోయానని తెలిపారు. ఇందులో భాగంగానే
జవాన్లకు తన వంతు మద్దతుగా ఈ మోటార్ బైక్ రైడ్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. అలాగే తాను ప్రయాణం చేస్తున్న ప్రతి కిలోమీటర్కు ₹1 చొప్పున సైనిక సంక్షేమ నిధికి విరాళంగా అందజేసినట్లు తెలియజేశారు. తన మోటార్ బైక్ యాత్ర ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదయ్యిందని తెలిపారు. చిన్నప్పటి నుంచి నాకు ఆర్మీ అంటే చాలా ఇష్టము మరియు చాలా రెస్పెక్ట్. అందుకని ఒకరోజు నేను అనేక కారణాల వల్ల ఆర్మీలో జాయిన్ అవ్వలేకపోయాను. కానీ ఆర్మీ కోసం ఏదో ఒకటి చేయాలి నా వంతు అనేది ఎప్పుడూ నాలో ఉండేది. అందుకని కన్యాకుమారి నుంచి కార్గిల్ వార్ మెమోరియల్ దాకా ఆర్మీకి నివాళిగా ఒక బైక్ మీద యాత్ర చేయాలని నిర్ణయించుకొని ఈ రైడ్ పెట్టడం జరిగినది. అండ్ నేను ఈ యాత్రకి ప్రత్యేకత ఏమి అనగా ప్రతి ఒక్క కిలోమీటర్ నేను నడిపినది ఇండియన్ ఆర్మీకి ఒక డెడికేషన్ లాగా. అండ్ నేను నడిపిన ప్రతి ఒక్క కిలోమీటర్ ఆర్మీకి ఒక కిలోమీటర్కి ఒక ₹1 లెక్కన ఆర్మీకి నివాళిగా ఇవ్వాలని నిర్ణయించుకొని ఈ యాత్ర మొదలు పెట్టడం జరిగినది. అండ్ నాకు నా ఇన్స్పిరేషన్ మన ఇండియన్ సోల్జర్సే. ప్రతి ఒక్క సోల్జర్కి నేను ఈ యాత్రని డెడికేట్ చేస్తున్నాను. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.